మా పేరెంట్స్ ఇద్దరు కూడా డైలీ కూలికి వెళ్తే కానీ మాకు ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎన్ఐటీస్లో టాప్ 1 ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ రావడం జరిగింది. 5 years కోర్స్కి 7-8 lakhs దాకా ఖర్చు అవుతుంది. దీనికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే కనుక లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకచోట నిలవరంటారు. ఎన్ఐటీలో సీటు సాధించిన ఆ యువకుడి పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తుంది. సవాళ్లను దాటుకుంటూ సమస్యలను ఎదుర్కొంటూ ఎన్ఐటీలో సీటు సాధించాడు. కానీ వెళ్దామంటే ఆర్థిక పరిస్థితి అడ్డు వస్తుంది. ఇంతకీ ఎవరా యువకుడు, ఏంటా స్టోరీ అని చూస్తున్నారా? లెట్స్ వాచ్ ఇట్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి చదువులో ఉన్నతంగా రాణిస్తున్నాడు. దేశంలోనే పేరుగాంచిన తిరుచిరపల్లిలోని ఎన్ఐటి కాలేజీలో సీట్ సంపాదించాడు. కానీ వెళ్దామంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు మనతో పాటు మహేష్ ఉన్నాడు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ మహేష్, ఎన్ఐటీలో సీట్ సాధించినందుకు. సో నీ ఎడ్యుకేషన్ లైఫ్ ఎలా సాగింది, నువ్వు ఎలా కష్టపడ్డావు, మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది? చిన్నప్పటి నుండి కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరిగింది. దేవంపల్లి మానకొండూరు దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరిగింది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సోషల్ వెల్ఫేర్ చిలుకూరు హాస్టల్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్. అందులో ఇంటర్మీడియట్ జరిగింది. సో జై మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో ఆల్ ఇండియా ర్యాంక్ 453, ఎస్సీ కేటగిరీ ర్యాంక్ 17 రావడం జరిగింది. ఇది అంతా కూడా సెల్ఫ్ ప్రిపరేషన్తోనే ఆ ర్యాంక్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కోచింగ్ ఎలాంటిది లేదు. అందులో బీటెక్ కోచింగ్ ఉన్నప్పటికీ నేను బీఆర్క్ పేపర్ అని రాయడం జరిగింది. దీంతో టాప్ ఎన్ఐటీస్లో టాప్ 1 ఇన్స్టిట్యూషన్ అయిన తిరుచిరపల్లి ఎన్ఐటి తమిళనాడులోని ఉంది. అందులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 years కోర్స్లో అడ్మిషన్ రావడం జరిగింది. అయితే మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి కూడా మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివించడం జరిగింది. దీనికి కారణం మా పేదరికమైన కుటుంబ ఆర్థిక పరిస్థితి. మా పేరెంట్స్ ఇద్దరు కూడా డైలీ కూలికి వెళ్తే కానీ మాకు ఇల్లు గడవని పరిస్థితి ఉంది. అయితే దీనికి కోర్స్లో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మొత్తం 5 years కోర్స్కి 7-8 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో దీనికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ విషయం తెలిసిన మా గ్రామస్తులు ఒక్కొక్కరుగా తోచినంత సహాయం చేసి కొంత ఆర్థికంగా కొంతవరకు సహాయం చేయడం జరిగింది. మరియు ల్యాప్టాప్ కూడా అందజేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు కొంత సహాయం చేయడం జరిగింది. దీంతో 1-2 years వరకు అయితే సరిపోతుంది. తర్వాత ఫర్దర్ కూడా కొంచెం ఆర్థికంగా అవసరాలు ఉంటాయి. దీనికి ఎవరైనా దాతలు సహాయం చేసి ముందుకు వస్తే కనుక నేను ఖచ్చితంగా రుణం తీర్చుకొని దేశానికి సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీ అమ్మా నాన్నలు ఏం పని చేసేవారు, అంటే నేను ఎలా చదివించారు? చిన్నప్పటి నుండి పేరెంట్స్ కూడా ఇద్దరు అగ్రికల్చరల్ లేబర్స్. డాడీ యక్షగాన కళాకారుడు మరియు పొలం పనులకు కూడా వెళ్తూ ఉంటారు. మమ్మీ కూడా పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. ఇద్దరు చిన్నప్పటి నుండి మోటివేషన్, మన ఆర్థిక పరిస్థితి కుటుంబం ఇది, మనం కొంచెం ఆర్థికంగా సెటిల్ అవ్వాలంటే చదువుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా మోటివేట్ చేసేవారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడంలో చాలా ఉపయోగపడింది. విద్య అనేది చాలా అవసరం, ఆర్థికంగా స్థిరపడడానికి చాలా అవసరం పడుతుంది. ఆర్థికంగా పరం అనే కాకుండా దేశ ఎదుగుదలకు విద్య అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలా పేదరిక కుటుంబంలో నుంచి వచ్చి నేను చదువుకొని మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం ద్వారా వేరే స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చాలా మోటివేట్ అయ్యి మంచి స్థాయిలోకి వెళ్తారని ఆశిస్తున్నాను. సో మీ గ్రామస్తులకు నువ్వు పెళ్ళి చదువుకున్నాక తిరిగి జాబ్తో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తావు మీ గ్రామంలో? తప్పకుండా మా గ్రామస్తులు ఈ విషయం తెలిసిన వెంటనే మా ఊరు పిల్లవాడికి ఇలా జరగడం మంచిది కాదు అని ఫస్ట్ ముందున్నారు వాళ్ళంతా కూడా మంచిగా హెల్ప్ చేయడం జరిగింది, ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత గ్రామానికి తిరిగి ఖచ్చితంగా ఏదైనా ఒక సేవ చేయడం, హెల్ప్ చేయడం, వేరే స్టూడెంట్స్ని చదివించడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, మోటివేషన్ ఇవ్వడం కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. ఆల్ ద బెస్ట్ మహేష్. 5 years తర్వాత మళ్ళీ తిరిగి కంపల్సరీ జాబ్తో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా,
ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ బాబుకి ఎన్ఐటీలో సీట్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషపడతాను. ఎందుకంటే అత్యున్నత విద్యాలయంలో చదువుతానన్నందుకు గర్వంగా ఉంది. అందులో కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే మరి చదివించే స్తోమత మాకు లేదు అనే ఒక బాధ కూడా ఉంది. అందులో కొంత గ్రామస్తుల సహకారం అందుతుంది. ఇంకా భవిష్యత్తులో నా కొడుకు ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చదివించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రావాలని ఎవరైనా వస్తే నా కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ బాబు ఇంత కష్టపడి ఉన్నతంగా చదువుతుంది కదా, సో అతనికి డబ్బు పెట్టలేమనే బాధ మీలో ఎప్పుడైనా కలిగిందా? ఇప్పటి వరకు నేను అట్లా అనుకోలేదు. ప్రతి విషయంలో ముందుండి చదవాలని ఎంకరేజ్ చేసినా కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అత్యుత్తమమైన ఒక ఎన్ఐటీలో సీట్ వచ్చిన తర్వాత 10-12 లక్షలు అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు బాధ కలుగుతుంది. అప్పుడు ఎలాంటి బాధ అనిపించలేదు నాకు. చదువుతాడు అని అనుకున్నా కానీ పైసల విషయం వచ్చే వరకు ఇప్పుడు బాధగా ఉంది కొంచెం. చెప్పండి అంటే మీ అబ్బాయి పొద్దు నుంచి లేస్తే ఆయన దినచర్య ఎలా ఉండేది, ఎలా కష్టపడేవాడు? అతను చాలా కష్టపడి రాత్రులు పగళ్ళు కష్టపడి చదివి బాగా చదువుకొని నాకు ఈ స్కూల్లో చదువుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనే సమయం వరకు మా దగ్గర ఆర్థికంగా పరిస్థితులు వేరైపోయినాయి సార్. కాబట్టి ఎవరన్నా ఇది చూసి కానీ విని కానీ దాతలు ఎవరన్నా ముందుకొచ్చి కొంచెం సహాయం చేస్తే నా కొడుకు ఇంకా చదువుకొని దేశానికి గ్రామానికి అంతా హెల్ప్ అవుతాడు అనేది మా ఆశ సార్. సో చూశారు కదా, మానవత్వం లేదు, మానవత్వం మంట కలిసిందని చాలామంది అంటుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు చూస్తే మాత్రం మానవత్వం ఇంకా బతికే ఉందని మనకి అనిపిస్తుంది. ఎందుకంటే అతని ఎన్ఐటీ సీట్ సాధించాడు, కానీ వెళ్దామంటే ఆర్థిక సాయం లేకపోవడంతో గ్రామస్తులందరూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి అతనికి తగినంత ఆర్థిక సాయం చేసి ఆసరాగా నిలిచారు. అతను మరికొన్ని రోజుల్లో కాలేజీకి వెళ్ళబోతున్నాడు. 5 సంవత్సరాలు చదువు పూర్తయ్యాక మంచి జాబ్తో తిరిగేస్తానని కూడా అతను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, గంగిపల్లి నుండి.